ఇక్కడ రేవంత్ సర్కార్ 22A అని ఒకటి తీసుకొచ్చింది భూములకు సంబంధించి నిషేధిత జాబితా. ఒకసారి దానికి సంబంధించిన ఎంత పెద్ద కుట్ర దాగి ఉన్నది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మిస్ఫైర్ భూములు కాజేసేందుకు రేవంత్ సర్కార్ కుట్ర, అసైన్డ్ భూముల హస్తగతానికి పక్కా స్కెచ్, అడ్డగోలుగా నిషేధిత జాబితాలోకి ప్రైవేట్ ఆస్తులు, బెడిసి కొట్టిన 22A నిషేధిత వ్యూహం, హైదరాబాద్ చుట్టుపక్కల భూములపైనే స్పెషల్ ఫోకస్, గ్రామీణ జిల్లాలో లేని హడావిడి, కనకవర్షం కురిపించే ప్రాంతాల్లోని భూ దిగ్బంధం, మంత్రుల మధ్య కుదరని పంపకాల వాటా, సమన్వయం లేక ఒక్కో మంత్రిది ఒక్కో మాట, అసలు గుట్టురట్టు కావడంతో అధికారులపై తప్పునెట్టే కుట్ర, పక్కా ప్లాన్తోనే 22A నిషేధ భూముల జాబితా తెరపైకి, ఊళ్ళే నిషేధిత జాబితాలో చేరిన వైనం, ఆపత్కాలంలో అమ్ముకోలేక బాధితుల ఇబ్బందులు, ప్రజా ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో దిద్దుబాటు డ్రామాలు. ఇగో వీళ్ళు ఊర్లకు ఊర్లే 22A అంటే ఒక నిషేధిత జాబితాలో ఇట్లా సిటీలో మంచి మంచి సిటీలో హైదరాబాద్నే టార్గెట్ పెట్టుకున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల భూములపైనే స్పెషల్ ఫోకస్ పెట్టిరట. గ్రామీణ జిల్లాలో లేని హడావిడి, హైదరాబాద్ చుట్టుపక్కల విలువైన భూములు ఉంటాయి కాబట్టి విలువైన భూములు కొట్టేసే కార్యక్రమంలో ఉన్నారు. అయితే మంత్రుల మధ్యలో కుదరలేట, మంత్రుల మధ్యలో కుదరని వైనం అని చెప్తా ఉన్నారు. ఇక్కడ మంత్రుల మధ్య కుదరని పంపకాల వాటా అని చెప్తా ఉన్నారు. ఒకసారి దానికి సంబంధించిన వార్త చదువుకునే ప్రయత్నం చేద్దాం. భూ రికార్డుల ప్రక్షాళన, ప్రభుత్వం ఆస్తుల పరిరక్షణ పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయోగించిన 22A నిషిద్ధ వ్యూహం యావత్ తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుంది. పక్క జిల్లాకు కేవలం ప్రభుత్వ భూములకు పరిమితం కాకుండా దశాబ్దాలుగా ఇన్ని నిర్మించుకొని నివసిస్తున్న సామాన్యుల పట్టా ఆస్తుల లేఅవుట్ ఫ్లాట్లను సైతం రాత్రి నిషేధిత జాబితాలోకి తోసేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఆగ్రహం అగ్నిపర్వతంలో ఉప్పొంగుతుంది. రెవెన్యూ అధికారుల పాత పహానీల ఆధారంగా చేపట్టిన తొందరపాటు చర్యల వల్ల లక్షలాది ఎకరాల ప్రైవేట్ భూములు, వేలాది ఇండ్లు 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్ సెక్షన్ 22A ఆంక్షల సుడిగుండంలో చిక్కుకున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎలాంటి వివాదం లేని సొంత ఆస్తులు రిజిస్ట్రేషన్లు ఒక్కసారిగా నిలిచిపోవడంతో రాష్ట్రంలో ప్రతి గ్రామం, ప్రతి పట్టణంలో బాధితులు రోడ్డున పడి లబోదిబోం అంటున్నారు. ప్రధానంగా రియల్ ఎస్టేట్ కనకవర్షం కురిపించే హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలైన మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డితో పాటు యాదాద్రి, వరంగల్ వంటి ప్రాంతాల్లో ప్రభుత్వం చూపిన అతి ఉత్సాహం స్థానిక ప్రజల జీవితాలను తారుమారు చేసింది. అసైన్, సీలింగ్, భూదాన్, దేవాదాయ భూముల కాపాడడమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రైవేట్ ఆస్తుల పట్ల ప్రదర్శించిన నిర్లక్ష్యం సర్కార్ వ్యూహాన్ని పూర్తిగా మిస్ఫైర్ చేసింది. పిల్లల చదువులు, వివాహాలు, అత్యవసరమైన వైద్య ఖర్చుల కోసం సొంత ఇళ్ల ఫ్లాట్లను అమ్ముకోలేక, బ్యాంకు రుణాలు పొందలేక వేలాది కుటుంబాలు ఆర్థిక దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కేబినెట్ మంత్రుల మధ్య సమన్వయం లోపించడం, సీన్ రివర్స్ కావడం, అధికారుల సాంకేతిక పొరపాటు చేశారంటూ నెపం నెట్టే ప్రయత్నంలో ఉన్నారట. అంటే వీళ్ళు ఒక పగడ్బందీగా ఒక ప్లాన్ వేసిరు కానీ మంత్రుల మధ్య సమన్వయ లోపం కుదరలేదు, సమన్వయ లోపం వచ్చింది అక్కడ. అయితే ఒకసారి దానికి సంబంధించిన అంటే చాలామంది వాళ్ళ ఏదో కుటుంబ సభ్యుల కోసం ఏదో ఒకటి చేద్దామని మిస్ఫైర్ ప్రయత్నాలు చేస్తుండడం రేవంత్ సర్కార్ పాలన వైఫల్యానికి స్పష్టమైన అద్దం కడుతోంది. బెడిసి కొట్టిన స్కెచ్ ఎట్లా బెడిసి కొట్టిందంటే హైదరాబాద్ చుట్టుపక్కల క్రమంగా ధరలు ఆకాశాన్ని అంటుతున్న రియల్ ఎస్టేట్ రంగాన్ని దృష్టిలో ఉంచుకొని విలువైన అసైన్ భూములను మరియు వివాదాస్పద ఫ్లాట్లను హస్తగతం చేసుకునేందుకు ప్రభుత్వం ఒక పక్క వ్యూహంతో ముందుకు వెళ్ళిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా రిజిస్ట్రేషన్ జరిగి ఇండ్లు నిర్మించుకున్న లేఅవుట్లలోని ఫ్లాట్లు కూడా నిషేధిత జాబితాలోకి చేర్చారు. హైకోర్టు తీర్పుల సాకుతో ఏదో ఒక చిన్న వివాదం ఉన్న సర్వే నంబర్ల పరిధిలో పూర్తి ప్రైవేట్ ఆస్తులను ఎక్కడికక్కడ లాక్ చేయడం గందరగోళానికి దారితీసింది. విచిత్రం ఏమిటంటే ఈ 22A భూముల జాబితా ఉచ్చు అంతా రియల్ ఎస్టేట్ కనకవర్షం కురిపించే హైదరాబాద్ పరిసర జిల్లాలైన మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి చుట్టూ ఎక్కువగా తిరిగింది. గ్రామీణ జిల్లాలో అంతగా కనిపించని ఈ దిగ్బంధం ORR సరిహద్దులో ఆనుకొని ఉన్న భూమిపైనే పడడం అనేక అనుమానాలకు తావిస్తుంది. విలువైన కోట్లాది రూపాయల భూములు నిషేధిత జాబితాలో పెట్టడం ద్వారా దళారుల ప్రవేశానికి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు తెరలేపారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వీళ్ళు 22A నిషేధిత అంటే అసైన్ ల్యాండ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళను బ్లాక్ చేసే ప్రయత్నం చేశారు. కాకపోతే ఏంటంటే అవి రిజిస్ట్రేషన్ అయ్యి ఇండ్లు కట్టుకొని ఇవన్నీ చేసే ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళ భవిష్యత్తుని ఆగం చేసే అంటే ఒక దిగ్భ్రాంతికి గురయ్యే పనులు చేసిర్రు. మళ్ళీ ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే మంచి మంచి విలువైన భూములు రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ ప్రాంతాలలో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో అంత పెద్ద లేదు, ఇక్కడ కరీంనగర్లో కూడా ఉన్నట్టున్నది. అయితే మంత్రుల మధ్య సమన్వయ లోపం, అధికారులపై నెట్టే నెపం కుట్ర. చూడుర్రి, వీళ్ళు మంత్రులు చేసిన దానికి అధికారులు ఏది కానీ కావాలని చేయరు. వీళ్ళు ప్లానింగ్ ఇస్తారు, వీళ్ళు మంత్రులే ప్లానింగ్ ఇస్తే వాళ్ళు గిట్లా సారని గిట్లా చెప్పే ప్రయత్నం చేసుకుంటారు ఎప్పుడు కానీ.
రైట్. ఇక ఈ మొత్తం వ్యవహారంలో రేవంత్ మంత్రివర్గంలో ఐక్యత లేకపోవడం తీవ్రంగా వ్యక్తమవుతోంది. 22A నిషేధిత భూముల అంశంలోని ఒక్కో మంత్రి ఒక్కోలాగా ప్రకటన చేయడం ప్రజల్లో మరింత అయోమయాన్ని గందరగోళానికి నింపింది. ప్రభుత్వంలో అంతర్గత వాటాలకు కుదరక కొందరి స్వార్థ ప్రయోజనాలకు భంగం వాటిల్లిందనే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా సీన్ రివర్స్ అయి బాధితుల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో పరిస్థితి చేదారిపోతుందని గ్రహించిన రెవెన్యూ శాఖ మంత్రులు అధికార పక్ష ముఖ్య నేతలు ఇదంతా అధికారుల పొరపాటు అని నిందనలు అధికారుల పైకి తోసివేసే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే ఈ 22A డ్రామాల వల్ల అత్యంత దారుణంగా దెబ్బతిన్నది సామాన్య మధ్యతరగతి ప్రజలే. పిల్లల చదువులు, వివాహాలు, వైద్య అత్యవసరాల కోసం సొంత ఫ్లాట్లు లేదా ఇల్లు అమ్ముకుందామనుకున్న వేలాది మంది సబ్ రిజిస్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగి లబోదిబోం అంటున్నారు. నిన్నటి మొన్నటి వరకు క్లియర్ టైటిల్ ఉన్న భూములు నేడు ఒక్కసారిగా ప్రొహిబిటెడ్ అని తెలవడంతో ప్రజల జీవితాలు తారుమారాయి. ప్రభుత్వం ప్లాన్ ఏదైనప్పటికీ ఈ 22A నిషేధిత వ్యూహం తీవ్ర స్థాయిలో మిస్ఫైర్ అయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతిపక్షాల నుంచి ఎదురవుతున్న తీవ్ర నిరసనలు, ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా దిద్దుబాటు చర్యలకు దిగాల్సి వచ్చింది. ప్రైవేట్ ఆస్తులకు ఎలాంటి విఘాతం కలగదు, తప్పులను సరిదిద్దుతామని ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ ఇప్పటికే జరిగిన నష్టం, ప్రజల్లో ఏర్పడిన అసంతృప్తి రేవంత్ సర్కార్ వైఫల్యానికి స్పష్టమైన అద్దం పడుతోంది అని ఇక్కడ విషయం ఏంటంటే గవర్నమెంట్ భూములు పెడతామని చెప్పారు. కానీ ప్రైవేట్ ఆస్తులు కూడా ఈ 22A నిషేధిత భూముల జాబితాలోకి వెళ్ళిందట. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు బిడ్డ పెళ్లి కోసమో లేకపోతే కొడుకుల చదువుల కోసమో ఇంకా పిల్లల చదువుల కోసమో ఉంచుకున్న భూములు అమ్ముకోవాలంటే పరిస్థితి ఏంది? అగమ్మ గోచరంగా తయారైంది. దీంతోనే సీఎం రంగంలోకి దిగిండట. ప్రైవేట్ సంస్థలకు ఎలాంటి భంగం కలిగించాం అని చెప్పారట. కానీ చెప్పినా కానీ ఎక్కడ అప్పటికే నష్టం జరిగిపోయింది. యాదాద్రి జిల్లాలో నిషేధించిన జాబితాలోకి 28,549 ఎకరాలు. తెలంగాణలో ప్రభుత్వ భూములు, ఆస్తుల పరిరక్షణ లక్ష్యంగా రేవంత్ రెడ్డి చేపట్టిన రికార్డుల పరిశీలన ప్రక్రియ యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్ద ఎత్తున కలకలం రేపుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఏకంగా 28,549 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు స్థానికంగా నిర్మించిన 39,468 ఇండ్లను 22A నిషేధిత జాబితాలో చేర్చినట్లు రెవెన్యూ అధికారులు లెక్కింపులో స్పష్టమైంది. ఉమ్మడి రాష్ట్రంలో 2006కు ముందు ప్రభుత్వ భూములు ప్రాపర్టీ ఓనర్షిప్ బుక్ పరిధిలో లేకపోవడం, యథేచ్ఛగా క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు నాటి ప్రభుత్వం మొదటిసారిగా భూములను సేకరించి 22A పరిధిలోకి తెచ్చింది. అనంతరం 2012-13 సంవత్సరంలోనూ, ఆ తర్వాత 2020 అక్టోబర్ 29న ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన పిదప 2021లోనూ ఆ రికార్డులను అధికారులు సమగ్రంగా తనిఖీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములు కాపాడాలనే పట్టుదలతో గడిచిన ఏడాది కాలంగా పాతపహానీలు క్షుణ్ణంగా పరిశీలించి 17 మండలాలలోని 319 రెవెన్యూ గ్రామాల పరిధిలో లెక్కలు తేల్చారు. పరిశీలనలో 2,450 సర్వే నంబర్ల పరిధిలో ఉన్న 28,549 ఎకరాల భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉందని నిర్ధారించారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. ఇదిలా ఉంటే ధరణి కంటే భూభారతిలోనే ఎక్కువ భూములు నిషేధిత జాబితాలోకి చేర్చడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అధికారుల బాధ్యతరహిత లక్షలాది మంది ప్రజలు అన్యాయానికి గురవుతున్న తప్పుడు జాబితాలు తయారు చేసి అధికారులపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అభ్యంతరాల స్వీకరణ కమిటీల విచారణ పేరుతో కాలయాపన చేయకుండా క్షేత్రస్థాయిలో తక్షణమే సర్వే నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అసలైన ప్రైవేట్ పట్టా ఆస్తులకు వెంటనే బై నంబర్లు కేటాయించి వాటిని 22A జాబితా నుంచి మినహాయించాలని బాధితులు కోరుతున్నారు. మొత్తం అసలు సీన్ రివర్స్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఏమో చేద్దామనుకున్నారు. ఎప్పుడైతే ఈ అసైన్ భూముల మీద కన్ను వేసిరో, అసైన్ భూములు అంటే ప్రైవేట్ ల్యాండ్లు కూడా ఉన్నాయి, ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన ఆస్తులు కూడా ఉన్నాయి. ఆ 22A జాబితాలో చేర్చారు. ఈ పెద్ద ప్రభుత్వానికి నష్టం జరిగింది. అంటే మంత్రుల మధ్య సమన్వయ లోపం అక్కడ కుదరలే, ఏదో మొత్తం సంథింగ్ మొత్తానికైతే ఏదో కుదరలే, ఇక జరిగిపోయింది అట్లా. ఇగో ఇది అసలు గవర్నమెంట్ భూములు అసలు ఎందుకు రిజిస్ట్రేషన్? అసైన్ భూములు ఎంతమందికి రిజిస్ట్రేషన్ కాలేదు? ప్రైవేట్ పరంగా కూడా అసైన్ అనేది భూములు రిజిస్ట్రేషన్ చేసిరు. మొన్న కరీంనగర్ జిల్లాలో ఏది చొప్పదండి నియోజకవర్గంలో నేనే బయట తీసిన చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి అసైన్ ల్యాండ్ దాదాపు 22 ఎకరాల అసైన్ ల్యాండ్ అమ్ముకుంటే ఎవరు రిజిస్ట్రేషన్ చేసిరు? మరి దీనికి అంతటి కారణం ఎవరు? 22 ఎకరాల అసైన్ ల్యాండ్ అమ్ముకున్నాడు ఒక ఆయన, ఓ నాయకుడు, రాజకీయ నాయకుడు. అసైన్ ల్యాండ్లు పట్టా అవడానికి కారకులు ఎవరు? ఫస్ట్ అధికారులు కదా. ఈ అధికారులను సస్పెండ్ చేయాలి. ఈ అధికారులు అసైన్ ల్యాండ్ అంటే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఒక సర్వే నెంబర్ మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నామంటే అది గత పూర్వం ఎట్లుండే, ఇంకా ఎక్కంచెలకంచె భూమి వచ్చింది, ఎవరు కొన్నారని వాళ్ళకి తెలియదు. ఆయనతో తెలియకుండా రిజిస్ట్రేషన్ చేస్తారా? కావాలని డబ్బులు తీసుకొని అధికారులు రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఇవన్నీ డ్రామాలు చేస్తూ ఉన్నారు.
అసలు అధికారులు తలుచుకుంటే ఏ ఎక్కువ అసెంబ్లీ లైన్ కూడా ఏది రిజిస్ట్రేషన్ కాదు. మరి ఎందుకు చేస్తూ ఉన్నారు? ఫస్ట్ ఈ అధికారులపైన చర్యలు తీసుకోండి. ప్రభుత్వ భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులపైన చర్యలు తీసుకోండి. అప్పుడు సామాన్యుడు బలిగాడు. ఇప్పుడు అధికారులు రిజిస్ట్రేషన్ చేస్తారు, సామాన్యుడు కొన్నోడు మీద బలి చేస్తారా? అధికారుల మీద చర్యలు డ్యూటీ నుంచి సస్పెండ్ చేయాలి, లేకపోతే మొత్తానికి సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి. ఇది జరుగుతుంది మిత్రులారా. ఇది సీన్ రివర్స్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఏమో చేద్దాం అనుకున్నారు కానీ ఈ సీన్ రివర్స్ అయిపోయింది. మళ్ళీ రేవంత్ రెడ్డి వెనుకకు తగ్గి అధికారుల తప్పిదాలని అధికారుల మీద తోసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.